పునుగుపిల్లి ఈ పేరు వినగానే తైలం గుర్తుకొస్తుంది. తిరుమల శ్రీవారికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలో ఈ పునుగు తైలాన్ని వాడతారు. చాలా మందికి ఇంతవరకు మాత్రమే తెలుసు. కానీ పునుగుపిల్లి కాఫీ ఒకటి ఉంటుందని తెలుసా? పైగా ఆ కాఫీ ధర వేలల్లో ఉంటుందని తెలుసా? నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. పునుగుపిల్లి నుంచి వచ్చే తైలాన్ని తిరుమల శ్రీవారి అభిషేకానికి వినియోగిస్తారు. ఈ పునుగు తైలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. పునుగుపిల్లి తైల పరిమళం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఈ తైలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. పునుగుపిల్లి తైలం కేవలం సుగంధమే కాదు, ఒళ్ళు నొప్పులను తగ్గించడంలోనూ సహాయపడుతోంది. వెంకటేశ్వర స్వామివారి మూల విరాటు నిగనిగలాడుతూ ఉండడానికి కూడా ఈ పునుగుపిల్లి తైలమే కారణమని ఆగమ శాస్త్రజ్ఞుల నమ్మకం. పునుగుపిల్లిని ఇంగ్లీష్ లో సీవెట్ క్యాట్ అని పిలుస్తారు. సీవెట్ కాఫీ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. ఈ కాఫీకి ప్రత్యేకమైన రుచి ఉండడంతో పాటు ధర కూడా ఖరీదైనదే. ఒక కప్పు కాఫీ ధర 1000 పలుకుతోంది. ఈ కాఫీ పుట్టిన దేశమైన ఇండోనేషియాలో దీనిని కోపీ లువాక్ అని పిలుస్తారు. సీవెట్ కాఫీ పొడిని ఆసియాలోనే అనేక దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. కిలోకు సుమారు 10,000 నుంచి 50,000 వరకు ధర పలికే కోపీ లువాక్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని అధిక ధరకు కేవలం దాని ప్రత్యేకమైన తయారీ విధానమే కాకుండా అరుదుగా లభించడం, ప్రత్యేకమైన రుచి కూడా ప్రధాన కారణాలు. ఇంతకీ సీవెట్ కాఫీ లేదా కోపీ లువాక్ అంటే ఏంటి? మామూలు కాఫీ పొడికి సీవెట్ కాఫీ పొడికి ఉన్న ప్రత్యేకత ఏంటి? సాధారణంగా కాఫీ మొక్కల నుంచి బీన్స్ సేకరించి వాటిని ఎండబెట్టి ప్రాసెస్ చేసి కాఫీ పొడి తయారు చేస్తారు. ఈ కాఫీ పొడిని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్నాం. అయితే సీవెట్ కాఫీకి వాడే పొడి ప్రత్యేకమైంది. ఎందుకంటే పునుగు పిల్లలు తిని జీర్ణక్రియ తర్వాత విసర్జించిన కాఫీ గింజలతో తయారయ్యే కాఫీ పొడి ఇది. కాఫీ పంటలు అధికంగా ఉండే దేశాల్లో అక్కడ సంచరించే పునుగు పిల్లలు కాఫీ బీన్స్ ను తింటాయి. అవి విసర్జించిన మలంలోని కాఫీ గింజలను సేకరించి సీవెట్ కాఫీ పొడి తయారు చేస్తారు. ఆ సీవెట్ కాఫీ అత్యంత రుచిగా ఉండడంతో పాటు రేటు కూడా చాలా ఎక్కువ. కోపీ లువాక్కు ఎందుకంత మృదువైన రుచి ఎలా వచ్చిందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పరిశోధనలు జరిగాయి. కాఫీ గింజలను తిన్న పునుగుపిల్లి జీర్ణక్రియ వల్ల ఆ కాఫీ గింజల్లో కొవ్వు శాతం పెరగడంతో పాటు ప్రత్యేకమైన రసాయన ప్రక్రియ ఏర్పడడం ద్వారా సీవెట్ కాఫీ గింజలకు అమోఘమైన రుచి వస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అలాగే సాధారణంగా చేతితో సేకరించిన గింజల కంటే పెద్ద పరిమాణంలో ఉన్నాయని తేలింది. 2007 సంవత్సరంలో విడుదలైన ది బకెట్ లిస్ట్ సినిమాలో ఈ కాఫీ ప్రస్తావన రావడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనికి విశేష గుర్తింపు లభించింది. అప్పటి నుంచే ఈ కాఫీకి బాగా పాపులారిటీ వచ్చింది. కొన్ని పరిశోధనల ప్రకారం పునుగుపిల్లి జీర్ణక్రియ ద్వారా ప్రాసెస్ అయిన కాఫీ గింజల్లో క్యాప్రిలిక్ యాసిడ్, క్యాప్రిక్ యాసిడ్, మిథైల్ ఎస్టేట్స్ అనే సమ్మేళనాలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఈ సమ్మేళనాలే కాఫీకి క్రీమీ, ప్రత్యేకమైన ఫ్లేవర్ ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. పునుగు పిల్లలు అడవుల్లో విత్తనాలను వ్యాప్తి చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతకు తోడ్పడమే కాకుండా వాణిజ్యపరంగా విలువైన కాఫీ గింజల ఉత్పత్తికి కారణమవుతున్నాయి. ప్రపంచ సీవెట్ కాఫీ మార్కెట్ 2032 నాటికి $11 బిలియన్ పైగా చేరుకోనుందని, ఏటా 4.43% వృద్ధి నమోదయ్యే అవకాశముందని అంచనా.